పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఇప్పుడు ఇద్దరు ఐపీఎస్లు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని పిఎస్ఆర్ ఆంజనేయులు అనేటువంటి ఐపీఎస్ దగ్గర నుంచి, జాషువా దగ్గర నుంచి, పివి సునీల్ కుమార్ దగ్గర నుంచి విజయ్ పాల్ దాకా వీళ్ళందరూ ఆల్రెడీ కేసుల్లో మునిగిపోయారు. అయితే వీళ్ళందరి తర్వాత వికెట్ జగన్మోహన్ రెడ్డి అని తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ ఏంటా కేసులు, ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ఇద్దరు ఐపీఎస్లు ఎవరు అనేటువంటి విషయానికి వస్తే కాంతిరాణ టాటా, విశాల్ గున్ని, వీళ్ళిద్దరూ పెద్ద పోటుగాళ్ళలాగా, నిజాయితీ పరుల్లాగా ఐపీఎస్ అంటే ఇలా ఉండాలరా అనే విధంగా బిల్డప్ ఇచ్చేటువంటి వ్యక్తులు వీళ్ళు. అయితే వీళ్ళు ఒక తప్పుడు పని చేశారు. దేనికి? జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక 420ని సంతృప్తి పరచడం కోసం పిఎస్ఆర్ ఆంజనేయుటువంటి మరొక 420 అధికార ఆదేశాల మేరకు, సూచనల మేరకు, సలహా మేరకు ఏకంగా ఈ రాష్ట్రం కానటువంటి పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి నటి జత్వాని తీసుకొచ్చి చిత్రహింసలకు గురి చేసి అక్రమ కేసులు పెట్టి, సిగ్గు లేదంట మీరు ఐపీఎస్లు అయింది ప్రజల దగ్గర నుంచి జీతం తీసుకుంటూ ప్రజలు కట్టేటువంటి పనుల నుంచి సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గుడిగా చేశారు. మీకు చరిత్ర చూడాలి కదరా మీరు. రాజశేఖర రెడ్డి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తితో పనిచేసినటువంటి పాపానికి, అతను చెప్పినటువంటి తప్పుడు పనులు చేసినటువంటి పాపానికి అనేక మంది ఐఏఎస్లు, ఆనాటికి ఉత్తమ ఐఏఎస్గా ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారి దగ్గర నుంచి ఎల్వి సుబ్రహ్మణ్యం దాకా కోర్టుల చుట్టూ తిరిగారే, జైలు పాలయ్యారే, అత్యంత దారుణంగా ప్రజల్లో పరువు పోగొట్టుకున్నారే. సబితా ఇంద్రారెడ్డి దగ్గర నుంచి ధర్మాన దాకా అనేక మంది మంత్రులుగా చేసిన వాళ్ళే కేసులు ఎదుర్కొని కోర్టు చుట్టూ తిరిగారే. మోపిదేవి వెంకటరమణ దగ్గర నుంచి విజయసాయిరెడ్డి దాకా జైలు జీవితం గడిపారే. అయినా మీరు ఎవరికి సిగ్గు రాలా, గుణపాఠం నేర్చుకోవాలా? ఇతని తండ్రి కంటే అరాచకవాదిగా ఇతను తప్పుడు పనులు చేస్తా ఉంటే మరి ఆ తప్పుడు పనులకి భవిష్యత్తులో ఖచ్చితంగా జైలు పాలవుతామే, చేసినటువంటి తప్పులకి మనం చట్టం ముందు దోషులుగా ఉంటామనేటువంటి ఆలోచన లేకుండా ఆ పివి సునీల్ అనేటువంటి 420 ఎన్ని తప్పుడు కేసులు పెట్టాడు. ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నా దాకా అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేశాడే. ఊరికి వదిలిపెడతాం, చట్టం ద్వారా శిక్షిస్తాం, ఒక్కొక్కటి తొత్తరు తీరుస్తాం ఇవాళ. అంతేనా? అనేక తప్పుడు పనులు, దందాలు, దోపిడీలు. ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు 420 అసలు ఎన్ని తప్పుడు పనులు, ఎన్ని అరాచకాలు. సంధ్యావందనం చేసుకుంటాడని నిన్న జైల్లో పర్మిషన్ అడుగుతాడంట. నీ బతుక్కి కనీసం అర్హత ఉందంటారా చేయటానికే? నువ్వు కనీసం దేవుడిని విశ్వసించేటువంటి వాడివైతే ఇన్ని తప్పుడు పనులు చేస్తే, నువ్వు సంధ్యావందనాలు చేస్తే, పూజలు చేస్తే దేవుడు కనికరిస్తాడంటారా పిఎస్ఆర్ ఆంజనేయులు? వాస్తవం మాట్లాడుకుందాం మనలో మన మాట. వాస్తవంగా నువ్వు చేసినటువంటి తప్పుడు పనులేంటా? నువ్వు లిక్కర్ మాఫియా నువ్వు నడిపావు, దందాలు నువ్వు నడిపావు, అక్రమ కేసులు ఎవరి మీద ఎలా పెట్టాలో నువ్వు నడిపావు. ఈ దౌర్భాగ్యుడు పిఎస్ఆర్ ఆంజనేయులు చంద్రబాబు నాయుడు గారి కేసు విషయంలో కూడా కేసు ఎలా పెట్టాలి, ఎలా అరెస్ట్ చేయాలి, ఏం చేయాలి అనేటువంటి అంశాల్లో వీడి ఇన్వాల్వ్మెంట్, వీడి సలహాలు, వీడి సూచనలు. ఎలా మీ తప్పులు ప్రశ్నిస్తే, మీ అరాచకాలను ఎదిరిస్తే తప్పుడు కేసులు పెడతారు. సిగ్గుండబల్లే. ఇవాళ ఒక అమ్మాయిని వేధించినటువంటి కేసులో జైలుకు పోయావి పిఎస్ఆర్ ఆంజనేయులు. ఒక ఐపీఎస్గా ఇంతకంటే దిగజారుడు, ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే పరువు తక్కువ ఉంటుందా అని చెప్పి నేను వాళ్ళు సూటిగా నేను అడుగుతున్నా. ఒక ఐపీఎస్గా అయింది దీనికోసమా? ఒక ఆడబిడ్డని వేధించినటువంటి కేసులో జైలు జీవితం గడిపేందుక నువ్వు ఐపీఎస్ అయిందని అడిగితే నీ కుటుంబ సభ్యులకి, నీకు పిల్లలు ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పేటువంటి పరిస్థితుందా? చెప్పబోయే సమాధానం దీనికోసం ఐపీఎస్ అయింది. భావి తరాలకి పిఎస్ఆర్ ఆంజనేయులు అనేటువంటి ఐపీఎస్ ఎలా గుర్తుంటాడు? ఒక 420 పనులు చేసి ఒక ఆడబిడ్డని వేధించి జైలు జీవితం గడిపినటువంటి నికృష్టుడిగా ఉంటాడు పిఎస్ఆర్ ఆంజనేయులు. ఎంత సంపాదిస్తే మాత్రం ఏ ఉపయోగం? ఇవాళ విశాల్ గున్ని అనేటువంటి వ్యక్తి, కాంతిరాణ టాటా, వాళ్ళకి చాలా సర్వీస్ ఉంది ఇంకా. కానీ ఈ వయసులోనే నికృష్టానికి పాల్పడి ఐపీఎస్లుగా కాకుండా వైపీఎస్లుగా మారి ఇవాళ సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితి. అయితే జత్వాని కేసు పిఎస్ఆర్ ఆంజనేయుల దగ్గర ఆగుతుందా, విశాల్ గున్ని దగ్గర ఆగుతుందా, కాంతిరాణ టాటా దగ్గర ఆగుతుందా, కుక్కల విద్యాసాగర్ దగ్గర ఆగుతుందా అంటే ఆగదు. అక్కడ అది చివరికి చేరాల్సింది తాడేపల్లి కొంపకే చేరుతుంది. ఖచ్చితంగా ముంబై నటి జత్వాని కేసులో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 అరెస్ట్ అవుతాడు. అంతేనా? ఇవాళ లిక్కర్ కేసులో, లిక్కర్ మాఫియా కేసులో రాజకసిరెడ్డి దగ్గర నుంచి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి దాకా అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి. వాళ్ళ తర్వాత ఖచ్చితంగా ఆ కేసు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దాకా చేరేటువంటి పరిస్థితి. అంతిమంగా లబ్ధిదారుడు ఎవరు? ఈ జత్వాని కేసు ఎవడు పెట్టమంటే జగన్మోహన్ రెడ్డి పెట్టమంటే జగన్మోహన్ రెడ్డి స్నేహితుడి కోసం పెట్టారు. మద్యం సిండికేట్ డబ్బంతా ఎక్కడికి చేరింది? చివరికి
అటు తిరిగి ఇటు తిరిగి ఆ మాఫియా దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపకి, లోటస్ పౌండ్ కొంపకే చేరిందనేవి తీయగా లాగితే డొంక కదిలినట్టుగా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. 11 నెలల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ఇన్ని బయటకు వచ్చాయంటే రాబోయే 4 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి అండుకో చేసినటువంటి తప్పుడు పనులు ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ప్రతి కేసులో కూడా ముద్దాయిగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. చివరికి జగన్మోహన్ రెడ్డి జైలు జీవితం మళ్ళీ గడుపుతాడు.